ఊరూరా తిరుగుతూ భిక్షాటన చేస్తూ సంచార జీవితం గడుపుకునే బుడగ జంగాలతో మనం ప్రొద్దుటూరులో ఉన్నాము. అయితే వీరు ఏ ప్రభుత్వం వచ్చినా మా తలరాతలు మాత్రం మారడం లేదు అని చెప్తున్నారు. వీళ్ళు ఒక వింత సమస్యతో బాధపడుతున్నారు. ఆ వింత సమస్య ఏంటి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు? మా పేరు మోత పెద్దజమ్మయ్య. నేను బేడ బుడగ సంఘం హక్కుల పోరాట సమితిలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను కడప జిల్లాకు. గతంలో 1956 రాజ్యాంగం అంబేద్కర్ సృష్టించిన రాజ్యాంగం రాసిన తర్వాత నుంచి 2008 వరకు షెడ్యూల్ కులాలలో నంబర్ 9లో మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. 2008 వరకు ఆర్డీఓ పరిధిలో మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. 2008 తర్వాత బేడ బుడగ సంఘం కమ్యూనిటీ తెలంగాణ ప్రాంతంలో ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో లేదని చెప్పి 2008లో మమ్మల్ని 144 నంబర్ జీవో తీసుకొచ్చి మా బేడ బుడగ సంఘం కమ్యూనిటీకి నోట్లో దుమ్ము కొట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి మేడం. 2008 నుంచి అనేక ఉద్యమాలు, సైకిల్ యాత్రలు, నిరాహార శిక్షలు, ధర్నాలు చేసినాము. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జీవో పోవడం జరిగింది. ఆ తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినారు. ఆయన కూడా ఒక 10 రోజులు ఉంటే దిగిపోయి ఆ స్టేజ్కి వచ్చినారు. కానీ 4-5 మంది ముఖ్యమంత్రులు మారినా సరే మా తలరాతలు ఎవరు మార్చలేదు. మమ్మల్ని ఉన్నకాంచి ఇంకా వెనక్కి తీసుకుపోయే ప్రభుత్వాలే వస్తున్నాయి తప్ప మమ్మల్ని ముందుకు తీసుకుపోయే ప్రభుత్వాలే మాత్రం చేయడం లేదు మేడం. ఇప్పుడు ఏంటి, ఎవరు వస్తే మీ సమస్యలు తీరుతాయని అనుకుంటున్నారు? మాకు గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ ఇచ్చిన హామీలపైన ఒక జేసీ శర్మ కమిటీ అని వేసి దాన్ని పార్లమెంటుకు పంపడం జరిగింది, మంత్రివర్గ విస్తరణలు జరిపి. అతని తర్వాత ప్రభుత్వం మరి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. మొన్న రీసెంట్గా లోకేష్ బాబు గారు పాదయాత్ర పొద్దుటికి వచ్చినప్పుడు కూడా మేము అతన్ని విమర్శించడం జరిగింది. మన ప్రభుత్వం వస్తేనే ఏడ ఆగిందో మన ఫైలు ఆ నుంచి ముందుకు తీసుకుపోయి క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేదానికి నేను మా నాన్నగారితో చెప్పి నేను చేస్తానని చెప్పి లోకేష్ బాబు గారికి మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మాకు పరిష్కారం అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం మేడం. ఇప్పుడు మా పిల్లలు, చదువుకున్న పిల్లలు భిక్షాటన చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ పోతున్నారు మేడం. గతంలో ఇంకా ఫ్యూచర్లో ఈ యువత అంతా బానిసలుగా మారిపోయి మద్యానికి, జూదాలకు రాష్ట్రం పోతుంది. కాబట్టి మాకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చదువుకున్న పిల్లలు ఇట్లా మా పెద్దలు ఇట్లా ఇందాక మా పెద్దలు బుర్రకథలు చెప్పినట్టు మేము అటు పోలేం. గిన్నెలు తీసుకొని ఊర్లోకి పోయి అడక తినే స్టేజ్ లేదు, టెండు కాదు ఇప్పుడు కాదు. కాబట్టి ఇప్పుడు మా పిల్లలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చి చదువుకొని ప్రోత్సహించకపోతే ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా మా పిల్లలు దొంగతనాలో, లంజరికాలో, లేదంటే ఆ బస్సులు కొట్టడాలో, దొంగతనాలకు చేసేదానికి మమ్మల్ని మా క్యాస్ట్ని ఈ ప్రభుత్వాలు తీసుకుపోతున్నాయి మేడం. ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెక్స్ట్ వస్తేనే మా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే మేము అతనికి రుణపడి ఉంటాము. ఎప్పటికీ కూడా మేము ఆ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా చేస్తాం మేడం. ఇక్కడ లోకల్గా ఇంకా మీకున్న సమస్యలు ఏంటి? అంటే లోకల్గా ఉండే సమస్యలు అంటే మేడం ప్రతి ఒక్కరికి ఉన్నట్టే మౌలిక వసతులు కానీ, ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కానీ, లేదంటే 200 సంపాదించుకోవడానికి 2000 కరెంటు బిల్లు వచ్చే ఆ ప్రాబ్లాలు కానీ అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి వచ్చే పింఛన్లు కానీ ఏవి కానీ, గవర్నమెంట్ చేసే స్కీములు ఏవి కానీ మా కమ్యూనిటీకి వర్తించడం లేదు. కేవలము బ్రతికున్నామంటే బ్రతికున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బేడ బుడగ సంఘం కమ్యూనిటీ ఉందంటే ఉంది, వాళ్ళకు మేము ఓట్లు వేసేదానికి మాత్రమే ఉపయోగపడుతున్నాం తప్ప ఇంకా మేము దేనికి తరం కావట్లేదు మేడం. ఇప్పుడు పెన్షన్లు ఎందుకు ఆగిపోయినాయి అంటారు, ఎందుకు రావట్లేదు? పెన్షన్లు అంటే మేడము మా పెద్దలు ఏదో అడక్క తినే వాళ్ళు ఆ రోజు పోయి ఏదో 2000కో 1500కో ఒక 5 సెంట్లు స్థలం తీసుకుంటారు మేడం. చిన్న చిన్న పాకాల మాదిరి, లేదంటే చిన్న చిన్న రూములో ఒక 3 కొడుకులు ఉంటే మంచిగా ఒకటి కట్టి ఇచ్చారు. వాళ్ళు 3 మీటర్లు పెట్టుకోవడం జరుగుతుంది. మీటర్లు పెట్టుకోకపోతే వైర్లు కట్ చేస్తున్నారు. కాబట్టి ఆ మీటర్లు మీకు దండిగా ఉన్నాయి. మీరు సావుకారులని చెప్పేసి ఆ పింఛన్లు కనుక మా వాళ్ళు 60 ఏళ్ళకి పింఛన్ అంటున్నారు. 70-75 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఈ హనుమాన్ నగర్లో, జంగంపేటలో, పొద్దుటూరులోనే ఒక 100 మందికి పింఛన్లు కూడా రావట్లేదు మేడం. మాకు మీరు మాట్లాడండి. అంతే పింఛన్ గురించి అంటే గానా ఇదే ఒక 5 సెంట్ల స్థలం గురించి ఉంది అనుకో, నీకేం 5 సెంట్ల స్థలం ఉంది, నీకు 2 ఇండ్లు ఉన్నాయి, నీకు ఎందుకు పింఛన్ ఇవ్వాలా అంటే 10 ఎకరాలు ఉండే భూస్వాములకు పింఛన్ ఇచ్చుండారు. మళ్ళీ మాకు 5 సెంట్లు ఏదో ఎప్పుడో కొనేది. ఇప్పుడైతే అది సెంటు 8 లక్షలు 7 లక్షలు అయింది. ఇప్పుడు కొనేది కాదు. అప్పుడు కొన్న స్థలాలకు దాంట్లోకి ఏదో లోన్లు పెట్టుకొని ఇండ్లు కట్టుకుంటే దానికి నీకు పింఛన్ ఎందుకు ఇవ్వాలని చెప్పి మాకు చాలా మందికి పింఛన్ రావటం లేదు మేడం. అట్లా పిల్లలు పలానా అని చెప్పుకోలేని పరిస్థితుల్లో స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్నారు.
వాళ్ళు ఏమంటారు అసలు మీతో? ఏంటి నాన్న ఈ పరిస్థితి, ఇట్లా మాట్లాడతారా? చాలామంది అంటున్నారు మేడం, మా పిల్లలు మట్టుగా మేము బల్లకాడికి పోతే మీరు బుడగజంగాలు బిచ్చగాళ్ళు, మీరు అడకదిన్నిక జోలులు సంకలు వేసుకొని గిన్నెలు సంకలు పెట్టుకొని సందలం పడి గుందలం పడిపోతున్నారు, మీరు సరిత బల్లకాడికి రావాకండి అని అంటున్నారు. అంటుంటే మేము చూసి బడికి పోకపోతే ఎట్టరా, మనకు ఇప్పుడు జగనన్న వచ్చినాడు, జగనన్న గెలిచినప్పుడే మాకు ఓటు వేసినాము, ఆయన గెలిపించినాము, మాకు కాస్ట్ ఇస్తాడేమో, మా పిల్లలు బాగా మంచి భవిష్యత్తులు ఉంటారు అనుకున్నాం. ఆయన రేపో ఎల్లుండో ఆయన దిగిపోతాడు, ఈయన వస్తారో ఏం కథనో మా బాధల మట్టుగా. ఈ ఊరికి పల్లెలలో మా ఊళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు మందులు తెచ్చుకొని కానీ కొంతమంది తాగి కానీ చచ్చిపోయినారు. ఈ కుల కాస్ట్ లేక పిల్లలు ఇంతగాని చదివించేసేసి ఈ పిల్లలు అన్యాయం గతులు అయిపోతున్నారని మా ముసలోళ్ళు అటాటోళ్ళు గుండె అవుట్ అయ్యి కొంతమంది చచ్చిపోయినారు, మందులు తాగి కొంతమంది చచ్చిపోయినారు. పిల్లలు సన్న పిల్లలు బడికి వండరు అంటే ఇంకా బడికి పోము, ఇళ్ళకాడు ఉంటాం, మాకు ఏమి చేసినా ఎంత చదివినా అని మాకు చదువులు చదివి ఏం లాభం వచ్చింది? లాభం లేదని ఇళ్ళకానే ఉంటున్నారు మేడం. ఇట్లా ఇప్పుడన్నా కానీ ఎవరన్నా రాని, ఎవరు ప్రభుత్వం అన్నా రాని, మాకు మట్టుగా ముందస్తుల మా కుల కాస్ట్ ఇచ్చే మేము మట్టుగా ఇక్కడ మేము ఉండతాం, లేకపోతే మేము అప్పుల లెక్కనే పెద్దల కాలం లెక్కనే మేము జోల సంఖ్యలు వేసుకొని పోతాం. 10వ తరగతి చదివిన వాళ్ళు ఉండారు సార్, ఉండారు, మార్కులు కూడా బాగా వచ్చినాయి. ఇంటర్ ఇప్పుడు పాలిటెక్నిక్ చదవమని ఇచ్చినాము, ఇచ్చే క్యాస్ట్ లేనిది నేను ఏం చదవాలా, ఏం ఉద్యోగం చేయాలా? క్యాస్ట్ ఉంటే మనది ఫలానా క్యాస్ట్ అని వచ్చే మనకు ఉద్యోగం వస్తుంది. ఊగే చదివి ఏమి ఫలితం? మేము ఏదో బిందెలకు అమ్ముకొని పోతాం. మేము పిల్లప్పటి నుంచి బాగా చదివించినాం, చదివించి ఇప్పుడు లాస్ట్ మార్కులు ఇరుకులు అన్నీ బాగా వచ్చినాయి. క్యాస్ట్ అడుగుతాడు, అడిగిపోతే ఎంఆర్ఓ కానీ ఎవరైనా కానీ మీది క్యాస్ట్ తేపోయా కాలేజీలోకి చేర్పించుకుంటాం అంటున్నాడు. ఏ క్యాస్ట్ తీసుకుపోయాలా? అది ఇబ్బంది అయింది మేడం చదివించుకున్నా అని. ఈ సంవత్సరం మేడం వీళ్ళ అబ్బాయి 540 మార్కులు. మేడం మీరు ఏమి మీడియా మేడం, ఇప్పుడు వరకు అయితే మా బుడగ జంగాలలో కూడా మంచిగా చదివిన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో చదివిన పిల్లలు కూడా 600 మార్కులకు 10th క్లాస్లో 570, 580 మార్కులు తెచ్చిన, మెరిట్ తెచ్చిన స్టూడెంట్స్లు కూడా ఉన్నారు. కానీ కేవలం ప్రభుత్వం మాత్రమే మమ్మల్ని గుర్తించకపోవడం వల్ల మా పిల్లలు ఈ స్థితిగతులకు తయారవుతున్నారు. ఎవరు చేస్తుండరు? ఒక ప్రభుత్వమే మమ్మల్ని ఈ పరిస్థితి చేస్తుంది. మొత్తం ఉన్న 28 రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ఎస్సీ బుడగ జంగమే ఉంది. సీరియల్ నెంబర్ ప్రకారంగా 59 కులాలలో 9వ కులం మాది. ఈ కాలనీలో మాత్రం పిల్లలు మాత్రం మంచి మెరిట్గా 550 నుంచి 600 మధ్యలో మార్కులు తెచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కాలేజీలకు వెళ్ళాలంటే మీ క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురండి అని అడుగుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మాకు ప్రభుత్వం గుర్తించి మాకు క్యాస్ట్ ఇచ్చేనే సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం ఎవరు తప్పు? ఎప్పుడు 2019లో కూడా చంద్రబాబు నాయుడు మాకు హామీ ఇచ్చినాడు ఇక్కడ గుంటూరులో, నెక్స్ట్ నేను వస్తే మీకు కంపల్సరీగా మీకు చేస్తానని. సరే, అప్పుడు కూడా మేము ఆ ప్రభుత్వానికి రుణపడి మేము ఆయనని సహకరించినాం. మిగతా వాళ్ళు సహకరించకపోవచ్చు, మాకు హామీ ఇచ్చిండు కాబట్టి మేము సహకరించినాం. ఈసారి కూడా మేము ఆయనను సహకరిస్తామంటే ఈయన ఇప్పుడుగా నూతనంగా సీఎం అవ్వడం లేదు. ఆయన కూడా ఇప్పుడు 4 సార్లు సీఎం అయినాడు, 5వ సారి మళ్ళీ పోటీ చేస్తున్నాడు. అంటే మాకు మొత్తం 28 రాష్ట్రాలలో 27 రాష్ట్రాలలో ఎస్సీ బుడగ జంగమే. మాకున్న సీరియల్ నెంబర్ ప్రకారంగా 59లో మాది 9లోనే ఉంది సీరియల్ నెంబర్లో ఎస్సీ బుడగ జంగం అని. ఎస్సీ బుడగ జంగం 27 రాష్ట్రాలలో ఎస్సీ బుడగ జంగం అయినప్పుడు ఈ ఒక రాష్ట్రంలో ఎస్సీ బుడగ జంగం ఎందుకు కాకపాయా? ఇన్నిసార్లు సీఎం అయిన సీఎం మమ్మల్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాడు? మరి గతంలో మాకు ఆయన హామీ కూడా ఇచ్చినాడు, మరి అది గుర్తించుకొని మాకు సద్వినియోగంగా మమ్మల్ని గుర్తించి మాకు ఎస్సీ బుడగ జంగం మమ్మల్ని గుర్తించి మాకు ఇస్తే మాకు అదే సంతోషం, అంతకుమించి మాకేం లేదు. మమ్మల్ని ఎవరు గుర్తించితే వాళ్ళే మాకు తల్లిదండ్రితో సమానం. గుర్తించలేనప్పుడు ఇంకా ఎందుకు మమ్మల్ని అవసరం కోసం వాడుకొని ఆ తర్వాత అయిపోయిన తర్వాత నీకెవరు నాకెవరు అంటే అదే జరుగుతుంది మాకు. ఆ గతంలో ఇక్కడి నుంచి అట్లా జరగకుండా ఇది మాకు సాధించి మాకు ఇస్తే వాళ్ళే మాకు దేవుళ్ళతో సమానం. ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఎవరు వస్తే మీకు ఇలాంటి సమస్యలు పోతాయని లోకల్ అయినా కానీ పైన అయినా కానీ టీడీపీ వస్తేనే మాకు చేసేవాళ్ళు కావాలా. ఇప్పుడు టీడీపీ పైనుంచి మాకు ఆయన హామీ ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ కూడా మేము ఆయనకే హామీ ఇస్తాము, ఆ విధంగానే చేస్తాం. ఎంపీ ఓటైనా ఎమ్మెల్యే ఓటైనా కానీ. మేడం ఇందాక చెప్తే ఒక విషయము, బేడబుడగ సంఘం కమ్యూనిటీ మాది. మేము ఉడతలు పిల్లులు ఎలుకలు ఇలాంటివన్నీ చిన్న చిన్న యాటలు చేసుకుంటూ మేము బతికే వాళ్ళము. వాళ్ళు ఏమంటున్నారు అంటే జంగం అనే కమ్యూనిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, మీరు వాళ్ళు ఒకటనే కింద కంపేర్ చేస్తున్నారు. అప్పుడు జంగమాళ్ళు అనేది వాళ్ళు మాంసాహారులు కాదు శాకాహారులు, వాళ్ళకు దేవుని మాన్యాలు
అలాంటివి ఉంటాయి. శ్రీశైలం దేవస్థానంలో కనుక జంగం అనే కమ్యూనిటీకి దాదాపు 30 నుంచి 50 మందికి అక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించింది, రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది జరుగుతున్నాయి. అలాగే ప్రతి ఊర్లో కానీ ప్రతి జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ శివాలయంలో కానీ దేవుని సంబంధించిన మాన్యాలు వాళ్ళకు ఉన్నాయి. మరి జంగం మీరు బుడగ జంగాలు బేడ బుడగ జంగం కమ్యూనిటీ కాదు, జంగం కమ్యూనిటీ అని మీరు ప్రభుత్వాలు ఎప్పుడు సృష్టించినాయో అప్పుడు వాళ్ళతో మాట్లాడి మాకు కూడా ప్రతి దేవస్థలాల్లో ఉండే దానిలో మమ్మల్ని కూడా పర్సంటేజ్ ప్రకారం తీసుకొని మాకు కూడా దేవస్థలాలలో ఉండే ఆ మాన్యాలలో మాకు కూడా వాటనో లేదంటే జాబులో అక్కడ దేవస్థానాలను కల్పించినా మేము అట్లా కూడా ఓకే అంటాం మేడం, దానికి ప్రభుత్వాల గురించి. కానీ ప్రభుత్వాలు అటు చేయలేక ఇటు చేయలేక తడిగుడ్డతో గొంతు కోసే రకాలుగా ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కమిటీలు వేయడము, లోగూరి కమిషను, మోత కమిషనరు, జేసీ శర్మ కమిటీ దాదాపు ఈ 13 సంవత్సరాలలో 6 కమిటీలు వేసినారు. 6 కమిటీలో కానీ ఆంధ్రప్రదేశ్లో బేడబుడజంగం కమ్యూనిటీ అన్ని కులాల కన్నా వెనకబడి ఉంది, వాళ్ళకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి ఇలాంటి రిపోర్ట్లు కొన్ని వేలకు ఇచ్చిన మేడం. నా దగ్గర ఒక సంచుకున్నాయి, ఇలాంటి రిప్రజెంటేషన్లు నాయకులకు అందరికి ఇచ్చాడు. గతంలో చంద్రబాబు నాయుడు గురికి ఇచ్చాం. ఇలాగా ఒక సంచుకున్నాయి. ఇట్లా మేము చేస్తుంటే ఇలా మేము చెప్తున్నాము, ఎలక్షన్ల టైం వచ్చాక మేము చేస్తామంటున్నారు, ఇప్పుడు చేయలేదు. ఇప్పటికైనా సరే లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని మన పాదయాత్రకు వచ్చినప్పుడు చెప్పిన మాట ప్రకారంగా లోకేష్ బాబు గారు వాళ్ళ నాయనకు చెప్పి నేను చేపించే బాధ్యత మంది, మన సబ్జెక్టు పార్లమెంట్లో ఉంది, ఆడ నిలబడింది కదా మన ప్రభుత్వంలో, ఆ నుంచే ముందుకు తీసుకుపోతానని చెప్పి నాకు ఆయన లోకేష్ బాబు గారు చెప్పినారు. కాబట్టి అతని మాటని యువకుడు, అతను చదువుకున్న విజ్ఞానం ఉంది కాబట్టి, చదువుకున్న వ్యక్తి కాబట్టి, చదువుకున్న వాళ్ళ బాధలు తెలుసు కాబట్టి చెప్పినాడని చెప్పి ఈ టిప్పు మేము లోకేష్ బాబు గారిని నమ్మి ఈ టిప్పు టీడీపీ ప్రభుత్వానికి మద్దతు చేస్తున్నాము. ఖచ్చితంగా ఆయన చేపించాలని కోరుకుంటున్నాము. లేకపోతే మేము చిన్న కులంబం కాబట్టి మేము వాళ్ళ మీదకి యుద్ధాలు చేయలేము, ఫైట్లు చేయలేము. మేము పెట్టేది శాపాలే, వాళ్ళు నాశనం అయిపోను, సావడం బతకడం అనే కిందికి మేము మాట్లాడతాం. ఇప్పుడు లోకేష్ బాబు గారికి కూడా అదే చెప్తున్నాం మేము. ఆయన వాళ్ళ డాడీకి చెప్పి ప్రభుత్వం గ్యారంటీగా వస్తుంది, టీడీ ప్రభుత్వం, దానికి ఏం లేదు, ఇప్పుడు మద్దతు ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా చెప్పి మా సమస్యని పరిష్కారం చేసి మా పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది, చేస్తుందని మేము నమ్ముతున్నాము. మేము యుద్ధాలు చేయలేము, వాళ్ళతో గొడవలు పెట్టుకోలేము. కాకపోతే మాకు ఒక గుర్తింపు కావాలి రాష్ట్రంలో. అలా గుర్తింపిచ్చే పార్టీలు అధికారంలోకి రావాలి. మేమైతే తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తామని గట్టిగా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి బుడగ జంగాలు.